హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఈవినింగ్ 7:30 అవుతుంది. మేమైతే మా ఇంటి దగ్గర ఉన్న డీమార్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట, కొన్ని సామాన్లు అయితే తెచ్చుకోవడానికి. సో ఎప్పుడైనా సరే డీమార్ట్కి వెళ్ళినా సరే ఒకటి తీసుకోవాలని చెప్పి ఇంకొకటి ఏదో వాళ్ళ ఆఫర్స్ అన్నీ చూసి టెంప్ట్ అయిపోయి ఏమేమో తీసుకొని ఇంత బిల్ చేసుకొని అయితే వస్తాము. కాకపోతే ఇప్పుడైతే చూడాలి ఏం తీసుకుంటామో. మా ఇంటి దగ్గర నుంచి అయితే జస్ట్ 5 minutes అనమాట డీమార్ట్. ఇక్కడైతే పార్కింగ్ చేస్తాం మేము ఎప్పుడు, కానీ ఇది ఫుల్ అయిపోయిందని చెప్పి ఇంకొక సెకండ్ పార్కింగ్కి అయితే వెళ్తున్నాము. కానీ ఫస్ట్ టైం అసలు నేను డీమార్ట్లో మా హస్బెండ్ అయితే ఒక 20 minutes కూడా ఉంచలేదన్నమాట. అది కూడా ఏ ఫ్లోర్కి వెళ్ళలేదు, జస్ట్ కింద గ్రాసరీస్ ఫ్లోర్లోనే ఒక 20 minutesలో ఫాస్ట్గా పల్లీలు మినపప్పు అవన్నీ తీసుకోగానే ఫాస్ట్గా బిల్లింగ్ చేయించుకొని తీసుకొచ్చేసాడు. ఎందుకంటే కొంచెం సేపు ఉన్న ఇంకొకటి ఏదో కనిపిస్తూ ఉంటుంది, ఇంకేదో తీసుకోవాలనిపిస్తుందని నేనైతే ఏదో అనుకొని పోతే మా హస్బెండ్ అయితే నన్ను ఏదో చేశాడు. మా బిల్ వచ్చేసి అయితే 1400 ఏమో అయింది. ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. ఆ 1400లో కూడా ప్రతి ఐటమ్కి వచ్చేసి 18% కొన్నిటికైతే అట్లా జిఎస్టీ అయితే పడింది మాకు. సో కొంచెం వేస్ట్ అనిపించింది. ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేసాము. నేను ఈవినింగే ఇడ్లీ పిండి అయితే నానబెట్టేశాను. సో పచ్చి కుడక అయితే ఉండే అనమాట, అది ఫ్రిడ్జ్లో ఉండే. సో దాంతో అయితే ఫాస్ట్గా పల్లి చట్నీ అయితే చేసేద్దామని చెప్పి ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ అయితే కట్ చేసి పెట్టాను. సో మా హస్బెండ్ అయితే ఇడ్లీ పెడితే ఇడ్లీ వద్దు, నాకు పునుగులు కావాలన్నాడు. సో ఫస్ట్ అయితే చట్నీకి అయితే అవన్నీ అయితే పచ్చిమిర్చి, ఆనియన్స్, పల్లీలు అవన్నీ అయితే మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను, పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇడ్లీ పిండిలోంచి కొంచెం తీసుకొని అయితే దాంట్లో కొన్ని ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నవి, పచ్చిమిర్చి వేసి అయితే పునుగులకు బ్యాటర్ అయితే రెడీ చేసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసి. నెక్స్ట్ ఆయిల్ పెట్టేసి హీట్ అయితే చేస్తున్నాను. ఆలోపు చట్నీ అయితే మిక్సీ పట్టేశాను. ఈ వీడియో నేను ఎంత ట్రై చేసినా సరే రివర్స్లోనే ఇట్లనే కిందికి వస్తుందండి. అది ప్రాబ్లం ఏంటో మరి అర్థం కావట్లేదు. అండ్ అది నేను ఇడ్లీలకు అని చెప్పి పిండి పెట్టాను కాబట్టి కొంచెం లూజ్ అయితే ఉండే అనమాట బ్యాటర్. సో పునుగులు అయితే కొంచెం కష్టంగానే వేసా, కాకపోతే టేస్ట్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ కొంచెం లూజ్ అయిందని చెప్పేసి కొంచెం మైదా పిండి అయితే యాడ్ చేసి నెక్స్ట్ సారి అయితే అలా వేసాను. కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తే ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేశాను ఇడ్లీ బ్యాటర్ తోటి ఇట్లా పునుగులు అనమాట. చాలా అయితే బాగున్నాయి. అంతే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. బాయ్.